ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి. 2024వ సంవత్సరం డిసెంబర్ 28వ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. మధ్యాహ్నం 1:20 తర్వాత వీరికి వచ్చే శుభవార్తని ఎవ్వరూ ఆపలేరనే చెప్పుకోవాలి. అంటే ఎటువంటి శుభవార్తను ఈ తులారాశి వ్యక్తులు మధ్యాహ్నం 1:20 తర్వాత డిసెంబర్ 28వ తేదీ శనివారం రోజు వినబోతున్నారు. అలాగే మిగిలిన అంశాలు వీరికి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక తులారాశివారు అలంకార ప్రియులు. ఎప్పుడూ కూడా అందంపై ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే వీరికి పట్టుదల, స్వయం కృషి కూడా అధికంగా ఉంటాయి. ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ తులారాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా సరే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం కూడా ఈ తులారాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణించగలుగుతారు. అలాగే జీవితంలో ఎటువంటి నిందలు, ఆరోపణలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే డిసెంబర్ 28వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వీరికి సాధారణంగా ఉంటాయి. అంటే వ్యాపారస్తులకి కావచ్చు, ఉద్యోగస్తులకి కావచ్చు, మీరు ఏ పని చేస్తున్న వారైనా ఆ పనిలో మిశ్రమమైన ఫలితాలైతే ఉంటాయి. మధ్యాహ్నం 1:20 తర్వాత మాత్రం మీకు వచ్చే శుభవార్తని ఎవరూ ఆపలేరు. అంటే ఆదాయ మార్గానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. అంటే మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే ఆ పనిలో చాలా కాలంగా కొనసాగుతున్నారు. ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు అని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నవారు, కానీ ఒకవేళ ప్రయత్నాలు చెయ్యని వారైనా సరే మరొక ఆదాయ మార్గం గురించినటువంటి గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. అంటే ఉదాహరణకి చూస్తే ఒక ఉద్యోగం చేస్తూనే సైడ్ గా ఇంకేదైనా పని చేసుకుని డబ్బు సంపాదించే ఒక మార్గం మీ ముందుకు వస్తుంది. మీరు వ్యాపారస్తులైనట్లయితే ఒక వ్యాపారంతో పాటు మరొక వ్యాపారాన్ని నడపడానికి ఎవరైనా సలహా ఇవ్వటం కావచ్చు, అటువంటి ఒక అవకాశం మీకు రావటం కావచ్చు. ఈ విధంగా ఒక ఆదాయ మార్గం పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ డిసెంబర్ 28వ తేదీ శనివారం రోజు మధ్యాహ్నం 1:20 తర్వాత ఏ సమయంలో అయినా మీరు వింటారు. దీనికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా కానీ, లేకపోతే కనుక మీ యొక్క స్నేహితులు, సన్నిహితులు ఇలా ఎవరైనా సరే వారి ద్వారా మీకు ఒక ఆఫర్ రావటం కానీ, ఒక గైడెన్స్ అంటే ఒక సలహా మీకు రావటం కానీ ఈ విధంగా ఈ రోజు దినఫలాల్లో జరగబోతుంది. ఈ శుభవార్తను ఆపటం ఎవరి తరం కాదనే చెప్పుకోవాలి. అయితే మిగిలిన అంశాలు మాత్రం ఈ తులారాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార భాగస్వాములతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. అలాగే మీరు మొదలు పెట్టినటువంటి ఒక పనిని పూర్తి చేయటంలో చాలా కాలంగా మీరు జాప్యం చేస్తున్నారు. అటువంటి ఆ పనిని మీరు ఈ రోజు పూర్తి చేసే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే గృహిణులు ఉన్నారో వారి యొక్క కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటూ ఉంటే, అంటే మీరు సంతానం కారణంగా కావచ్చు, వివాహం కారణంగా కావచ్చు, కెరియర్ ని మధ్యలో ఆపేశారు, తిరిగి దాన్ని పునః ప్రారంభించాలి అనుకుంటున్నారు. అటువంటి వారు ఈ మధ్య కాలంలో అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. స్నేహితులు, సన్నిహితులు ఇలా ఎవరైనా సరే మీకు ఒక మంచి అవకాశాన్ని అందించే సూచన అయితే కనిపిస్తుంది. ఈ విధంగా తులారాశికి చెందినటువంటి గృహిణులకి కెరియర్ మళ్లీ ప్రారంభించాలి అనుకునే వారికి
ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడి పెట్టి ఈ సమయంలో దాన్ని సేల్ చేయాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఒక పార్టీ మీ ముందుకు వస్తుంది. మీరు ఆశించిన ధరకి ఆ యొక్క ప్రాపర్టీని అమ్మే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో మీకు మంచి అవకాశం రాబోతుందనే చెప్పుకోవాలి. ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ కి సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ యొక్క పై అధికారుల నుండి ఒక న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. అది గుడ్ న్యూస్ అని చెప్పలేము, బ్యాడ్ న్యూస్ అని చెప్పలేము, కానీ ఒక అవకాశం మాత్రం మీ ముందుకు వస్తుంది. అంటే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ని మీకు అప్పగించడం కావచ్చు, లేకపోతే కనుక మిమ్మల్ని పరీక్షించదలుచుకుని ఏదైనా ఎక్కువ వర్క్ ని మీకు అప్పగించడం కావచ్చు. ఈ విధంగా ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగంలో బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు కూడా చక్కటి న్యూస్ వినే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. అలాగే ముఖ్యంగా తోటి విద్యార్థుల వల్ల లాభదాయకమైనటువంటి ఫలితాలనైతే ఈ తులారాశికి చెందినటువంటి విద్యార్థులు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. ఎవరైతే ఉపాధ్యాయుల నుండి చాలా కాలంగా సపోర్ట్ లభించడం లేదని బాధపడుతున్నారో వారికి ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా చక్కటి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు. మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించి ఒక చిన్న సమస్య కూడా తలెత్తబోతుందని చెప్పుకోవాలి. అంటే కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి ఒక చిన్న సమస్య వస్తుంది. అది మీకు కొంత ఆందోళన కలిగించే అంశం అనే చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైతే విదేశీ యానం కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే వినబోతున్నారు. అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే నూతనంగా ఎవరైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని, అంటే మొట్టమొదటిసారిగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నారు, లోన్ల కోసం డబ్బు సమకూర్చుకోవటం కోసం మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నం ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా కలుసుకోలేని బంధువులను ఈరోజు కలుసుకోబోతున్నారు. అలాగే ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలకు కూడా హాజరు కాబోతున్నారు. ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ ఆదాయ మార్గానికి సంబంధించి మాత్రం మీరు గుడ్ న్యూస్ నైతే మధ్యాహ్నం 1:20 తర్వాత ఏ సమయంలో అయినా వినబోతున్నారనే చెప్పుకోవాలి. అంటే చాలా కాలంగా దీనికోసం అన్వేషిస్తున్నారు. కొంతమంది ప్రయత్నం కూడా చేయలేదు, అయినప్పటికీ ఒక ఆదాయ మార్గం పెంచుకునే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. దీనికి సంబంధించి శుభవార్తనైతే మధ్యాహ్నం 1:20 తర్వాత మీరు వినబోతున్నారు. అయితే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలైతే మీరు పొందుకోగలుగుతారు. అయితే తులారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శివ స్తోత్రం పారాయణ చేయాలి. మరిన్ని శుభ ఫలితాలు మీ యొక్క లైఫ్లోకి వస్తాయి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.